ఆవిష్కరణ కార్యక్రమం జరిగినప్పుడు సెకండ్ మీటింగ్ ప్రజెంటర్ రివర్స్ ఇన్స్పెక్టర్ ప్రజల కోసం ప్రజాస్వామ్య పరిపాలన సాధించాలని భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగ రచన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారు రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ ప్రగతి వివరాలు. తల్లికి వందనం పథకం. ఈ పథకం కింద జిల్లాలోని 2.9 లక్షల లబ్ధిదారుల తల్లి ఖాతాలోకి రూపాయి 436 కోట్లు నేరుగా జమ చేయడం జరిగింది. దీపం పథకం కింద జిల్లాలోని 3.73 లక్షల మంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లోకి రూపాయి 87.7 కోట్లు జమ చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల 1.6 లక్షల మంది పెన్షన్దారులకు రూపాయి 70 కోట్ల ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలోని 20,750 రైతు కుటుంబాలకు రూపాయి 11.45 కోట్లు లబ్ధి అందించడం జరిగింది. శ్రీశక్తి ఉచిత ప్రయాణ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల వరకు స్త్రీ ఉచిత ప్రయాణం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సగటుగా రోజుకు 2.4 లక్షల మహిళలు ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేయడం జరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డిఎస్సి నియామకాలు, అలాగే కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలోని యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి. ఏపీఐఐసి జిల్లా ప్రముఖ ఐటీ కంపెనీ భూముల కేటాయింపులు. అనేక ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయి. అందుకు గాను ఏపీఐసి ద్వారా 16 ఐటీ కంపెనీలకు భూమిని కేటాయించగా వారు 10,600 కోట్ల పెట్టుబడితో సుమారు 1.1 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థ రూపాయి 1,600 కోట్ల పెట్టుబడితో 8,000 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చింది. వారికి కాపులపాడలో భూమి కేటాయించగా గత సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడమైంది. టీసీఎస్ సంస్థ 80 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చింది. వీరికి మిలీనియం టవర్స్లో 2 లక్షల చదరపు అడుగుల వర్కింగ్ స్పేస్ని లీజు కింద ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ 2026 నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా అవుతున్నది. గత డిసెంబర్ 12వ తేదీన గౌరవ హెచ్ఆర్డి ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ మంత్రివర్యుల చేతుల మీదుగా సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఇమాజినవేట్, క్వాక్స్, ఫ్లూయెంట్ గ్రిడ్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్, స్ట్రీట్ టెక్, తమినా, నాన్డ్రల్, ఏసియన్ హెల్త్ కేర్ లాంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. గత నవంబర్ 13వ తేదీన గౌరవ హెచ్ఆర్డి ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ మంత్రివర్యుల చేతుల మీదుగా సిపి, ఏఎన్ఎస్ఆర్, రహేజా కార్ప్, బీవీఎం ఎనర్జీ, ఫీనోమ్, ఐస్